హెచ్సియు భూముల అమ్మకం వివాదాస్పదం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి తాజా పరిస్థితిపై రివ్యూ చేపట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతోంది. మంత్రులు ఉత్తమ్ తుమ్మల, కోమటిరెడ్డి, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశానికి హాజరయ్యారు. హెచ్సియులో ప్రభుత్వానికి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిని బీజేపీ సహా ఇతర రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. హెచ్సియు భూముల అమ్మకం వివాదాస్పదం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి తాజా పరిస్థితిపై రివ్యూ చేపట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతోంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల, కోమటిరెడ్డి, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశానికి హాజరయ్యారు. హెచ్సియులో ప్రభుత్వానికి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని బీజేపీ సహా ఇతర రాజకీయ పక్షాలు అభ్యంతరం చెప్తూ వస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, సంబంధించినటువంటి వ్యవహారం రోజుకు ముదురుతున్నటువంటి నేపథ్యంలో కేబినెట్లో ఉన్నటువంటి సహచరులందరికీ కూడా ఈ భూములకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. 2 రోజులుగా హెచ్సియు భూములకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఆందోళనలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ప్రభుత్వం 2 విడతలుగా భూములకు సంబంధించినటువంటి వివరాలని బయటపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. రాత్రి 538 ఎకరాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీ భూములు అప్పట్లో 2004లోనే యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్కి సంబంధించినటువంటి ఎవరైతే రిజిస్ట్రార్ ఉన్నారో అప్పట్లో వాళ్ళు ప్రభుత్వానికి రాసిస్తూ చేసినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి పత్రాలను కూడా ప్రభుత్వం బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీల ప్రమేయం అలాగే యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఆ భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా మంత్రులందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ సెంటర్కి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. మంత్రులు కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. హెచ్సియు భూములు అసలు ఆ భూములకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా మంత్రులకు అందజేశారు. మరి కాసేపట్లోనే ఈ హెచ్సియు భూములకు సంబంధించినటువంటి వివరాలు అలాగే దీంట్లో ఎంక్రోచ్ అయినటువంటి భూములకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మరి కాసేపట్లోనే విడుదల చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. హెచ్సియు భూములు ప్రస్తుతం భూముల కేటాయింపు ఎందుకు జరిగింది అనేటువంటి అంశాలతో పాటు గతంలో రిజిస్ట్రార్కు ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్కు ప్రభుత్వానికి కుదిరినటువంటి ఒప్పందం కావచ్చు, భూముల బదలాయింపుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా ప్రభుత్వం నుంచి వాయిస్ వినిపించాలనేటువంటి ఆలోచనతో ఉంది. దాంట్లో భాగంగానే మంత్రులకు దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరితో కూడా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో ఒక ప్రకటన కూడా విడుదలయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఓకే చారి. This is